హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ లైఫ్ గురు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీతో స్టాక్ మార్కెట్ గురించి కొన్ని విషయాలు పంచుకుందాం అనుకుంటున్నాను. నేను గత 2-3 సంవత్సరాల నుంచి, అంటే కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఈ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ ఉన్నాను. ఈ ఈ 2-3 సంవత్సరాల కాలంలో చాలామంది కొత్తగా స్టాక్ మార్కెట్లోకి రావడం జరిగింది. అలాగే ఇక్కడ లోకల్లో నన్ను చూసి చాలామంది స్టాక్ మార్కెట్లో ఎంత వస్తాయి ఏంటి అని అడుగుతున్నారు. స్టాక్ మార్కెట్లో లక్షలు సంపాదించవచ్చు కదా, రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారు అని ఇలాంటి భ్రమలో ఉన్నారు. ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఈజీగా మనీ సంపాదించవచ్చు, స్టాక్ మార్కెట్ ద్వారా మనం కోటీశ్వరులు అయిపోవచ్చు అని భ్రమలో ఉన్నారో వాళ్ళందరి కోసం ఫ్రెండ్స్ ఈ వీడియో. నా అనుభవాలు కొన్ని మీకు చెప్పదలుచుకున్నాను. స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. ఎక్కడో కొంతమంది మాత్రమే. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈయన రాకేష్ జుంజున్వాలా, ఈయన్ని ఇండియా బిగ్ బుల్ అని అంటారు. ఈయన రాకేష్ దమాని, హర్షద్ మెహతా ఇలాంటి వాళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్లో మంచి పేరు గడించారు, అలాగే డబ్బు కూడా గడించారు. హర్షద్ మెహతా లాంటి వాళ్ళైతే ఇంకాస్త ముందుకెళ్ళి ఇల్లీగల్గా కూడా చేసి చివరికి జైలు పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. మొదట్లో నేను చిన్న మొత్తం తీసుకొని స్టాక్ మార్కెట్లో ప్రవేశించాను. అప్పుడు ఏదో ఒకళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ చెప్పిన సలహాలు పాటించి అవి ఇవి ఆ షేర్లు ఈ షేర్లు కొనడము, అవి వెంటనే ₹1000 నష్టం రంగాల్ని అమ్మేయడం, ఇలా ట్రేడింగ్ చేస్తూ ఉండేవాడిని షేర్స్ మీద. అలా చేయడం వల్ల నెల రోజుల్లోనే నా డబ్బులు మొత్తము పోగొట్టుకున్నాను. ఆ తర్వాత ఇలా కాదని చెప్పేసి యూట్యూబ్లో వీడియోస్ చూడటం మొదలుపెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా కొన్ని ఫేమస్ ఛానల్స్ ఉన్నాయి మన యూట్యూబ్లో ఈ స్టాక్ మార్కెట్ గురించి. వాటిని ఫాలో అవుతా వాటిలో ఉన్నటువంటి క్యాండిల్ స్టిక్స్ ఎలాగైనా సరే మార్కెట్ని నేర్చుకోవాలని చెప్పేసి రాత్రింబౌళ్ళు ఆ క్యాండిల్ స్టిక్స్ని చూసి, వాళ్ళు చెప్పిన థియరీలన్నిటిని చూసి ఇంకా మనకు వచ్చేసింది అని చెప్పేసి మళ్ళీ ఇంకొంచెం పెద్ద మొత్తం తీసుకొని ట్రేడింగ్ చేయడానికి మళ్ళీ మార్కెట్లోకి వచ్చాను. అప్పటికి వాళ్ళు చెప్పిన సలహాలన్నీ పాటిస్తున్నా కానీ ఈసారి పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చాయి. ఇంతకుముందు 1000-2000 నష్టాలు చూసింది నేను, తర్వాత వేలల్లో ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో నష్టాలు చూడాల్సి వచ్చింది. అప్పుడు మళ్ళీ ఇలా కాదని చెప్పేసి ఈసారి స్ట్రాటజీ మార్చాలని చెప్పేసి తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో చూసుకొని వాటన్నిటిని చిన్నగా ఎక్కడ తప్పులు చేశాను డే బై డే రోజు కూడా మార్కెట్ అయిపోయిన తర్వాత 1 గంట కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. దానివల్ల నా తప్పులు నాకు తెలిసి వచ్చి నిదానంగా స్టాక్ మార్కెట్ తోటి ప్రయాణం చేయడం వల్ల 3-4 సంవత్సరాల పాటు ప్రయాణం చేయడం వల్ల ఈరోజు నాకు స్టాక్ మార్కెట్ మీద కొద్దిగా అవగాహన వచ్చింది ఫ్రెండ్స్. అయినా కానీ ఈ రోజుకి నేను నా లాస్ని నేను రికవర్ చేసుకోలేకపోయాను. కాబట్టి ఎవరు అవగాహన లేకుండా ఎట్టి పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లో మనం ఈజీగా సంపాదించవచ్చు అని చెప్పేసి ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు తీసుకొని వచ్చేసి స్టాక్ మార్కెట్లో పెట్టి పోగొట్టుకోకండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎవరైతే షేర్ మార్కెట్లోకి రావాలనుకుంటారో మీ తోటి ఫ్రెండ్స్కి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కనుక ఈ ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టినట్టయితే నా ఛానల్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్తే అన్నీ నేర్చుకున్నాం కదా అని చెప్పేసి మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళి మళ్ళీ ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడు కూడా నష్టాలు వచ్చాయి ఫ్రెండ్స్. ఈసారి ఇలా కాదని చెప్పేసి టీవీలో వచ్చేవాళ్ళు, యూట్యూబ్లో వచ్చేవాళ్ళు సెమినార్లకి పెయిడ్ కోర్సులు అన్నమాట, డబ్బులు కట్టి అటెండ్ అయ్యి వాళ్ళు చెప్పిందంతా వినేవాడిని. అలా వినగా నాకు ఒక చోట తెలిసిందంటే ఆప్షన్ బయ్యర్స్కి డబ్బులు రావు, ఆప్షన్ సెల్లర్స్కే డబ్బులు వస్తాయి. కాబట్టి కొంచెం పెద్ద మొత్తంతో ఆప్షన్ సెల్లింగ్ చేయండి అని ఒక పదం నాకు బాగా నచ్చింది. అవును, నాకు అదే అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడు ఆప్షన్లు బై చేసినా కానీ ఆప్షన్లు చివరికి 0 అయిపోతూ ఉండేవి. సరేలే ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి ఈసారి ఇంకా కొంచెం మొత్తం వడ్డీలకి తీసుకొని వచ్చేసి ట్రేడింగ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. అప్పుడు ఏమైందంటే ఒక 5 రోజులు 6 రోజులు 1000-2000 లాభం రంగానే కక్కుని తీసేసేవాడిని. కానీ నష్టం వచ్చినప్పుడు, అంటే మార్కెట్ విపరీతంగా వన్ సైడ్ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఆ టైంలో భారీ నష్టాలు చూస్తూ ఉండే. నా అదృష్టం కొద్దీ ఏమైందంటే నేను ఆప్షన్ సెల్లింగ్ వచ్చినప్పుడే మార్కెట్
ఒకే రోజు 200 నుంచి 300, 300 నుంచి మళ్ళీ కిందకి 400 పాయింట్లు పట్టడం, పెరగడము, ఇలా విపరీతమైన వోల్టాలిటీ వల్ల బాగా నష్టాలు పెరిగిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా అప్పటి నుంచి నాకు అర్థమైంది ఏంటంటే ట్రేడింగ్ అంటే అంత ఆషామాషి విషయం కాదు, చాలా కష్టము తెలివితో కూడిన పని. ఇంకా అని చెప్పేసి నేను ట్రేడింగ్కి దూరం అయిపోయి ఇన్వెస్ట్మెంట్ దిశగా నా అడుగులు వేసాను ఫ్రెండ్స్. మ్యూచువల్ ఫండ్స్ మరియు స్టాక్స్, మంచి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం నేర్చుకున్నాను. ఆ ట్రేడింగ్ అంత ఈజీ కాదు అని ఎందుకన్నానంటే ఫ్రెండ్స్, మీరు ట్రేడింగ్ యాప్లు అంటే బ్రోకరేజ్ యాప్లు అప్స్టాక్స్, జిరోదా ఇలాంటివి ఏదైనా సరే ఓపెన్ చేసి కనుక చూస్తే మీకు మొట్టమొదటిగా వచ్చేది ఇలాంటి నోటిఫికేషన్ కనపడుతుంది. ఈ నోటిఫికేషన్ చదివితే మనకు అర్థమవుతుంది ట్రేడింగ్ అనేది అంత ఈజీ కాదు. ట్రేడింగ్ చేసే పీపుల్స్లో 90% ఇన్వెస్టర్స్ లూజ్ అవుతున్నారు. వాళ్ళ మనీని, వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుని 90% లూజ్ అవుతున్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా బిగినర్స్ ఉంటారు. ఈ నాలాగా మొదట్లో ఎవరైతే 20,000 30,000 తీసుకొని స్టాక్ మార్కెట్లోకి వచ్చేసి ధనవంతులు అయిపోదామని ఉంటారో ఎక్కువ మంది స్టాక్ మార్కెట్లో వాళ్ళే ఉంటారు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఎవరు కూడా ఇలా చిన్న చిన్న మొత్తాలతో స్టాక్ మార్కెట్లోకి వచ్చేసి మీ యొక్క కష్టార్జితాన్ని నష్టపోకండి. మీరు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ప్రతి నెల ముందు మీకు అవగాహన వచ్చేంత దాకా కూడా స్టాక్ మార్కెట్పై అవగాహన వచ్చేంత వరకు మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి నెల 5,000 10,000 అని కొద్దిగా మీ జీతంలో ఒక 10%, మీరు సంపాదించే సంపాదనలో ఒక 10% కనుక మ్యూచువల్ ఫండ్లో వేసుకొని రోజు మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ మనకి యూట్యూబ్లో చాలామంది మంచి మంచి నాలెడ్జ్ పర్సన్స్ మనకి ఈ వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళ వీడియోస్ చూసి మీరు స్టాక్ మార్కెట్పై అవగాహన తెచ్చుకోండి. అంతవరకు మ్యూచువల్ ఫండ్లో డబ్బులు సరైన అవగాహన లేకుండా ట్రేడింగ్ చేసి మీరు కూడా నాలాగా మీ కష్టార్జితాన్ని కోల్పోవద్దు ఫ్రెండ్స్. మీకు లేదు ఇవన్నీ మనకు అవసరం లేదు, టెన్షన్ లేకుండా ట్రేడింగ్లు ఇవన్నీ కాకుండా ఉండాలంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మంచి మన పెట్టుబడుల మీద మంచి రిటర్న్స్ కూడా సాధించవచ్చు ఫ్రెండ్స్. వాటి గురించి కూడా మనం చిన్న వీడియో చేసుకుందాము. అలాగే మీకు యూట్యూబ్లో ఏ ఛానల్స్ ఈ స్టాక్ మార్కెట్ గురించి మంచిగా చెప్తున్నాయి, ఎవరి యొక్క సక్సెస్ రేటు బాగుంది తెలియాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వాటి గురించి కూడా మనం ఒకరోజు చేసుకుందాం. 100కి 95% మంది ట్రేడింగ్లో నష్టపోతున్నారు ఫ్రెండ్స్. కాబట్టి మీరు నష్టపోవడమే కాకుండా మీ కుటుంబాన్ని కూడా మీరు రోడ్డు మీదకి పడేయద్దు ఫ్రెండ్స్. ఊరకనే డబ్బులు వచ్చేస్తాయి స్టాక్ మార్కెట్లు అనేసి. ఇదే ఫ్రెండ్స్ నా అనుభవం. కాబట్టి ఈరోజు నేను చాలా జాగ్రత్తగా మ్యూచువల్ ఫండ్స్ మరియు నాకు తెలిసిన స్టాక్స్లో పెట్టుబడులు పెడుతూ నా పెట్టుబడిని నేను కొద్దిగా పెంచుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. మీరు కూడా భవిష్యత్తు కోసం ఒక మంచి క్యాపిటల్ని రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మర్చిపోవద్దు.